Hello friends, welcome to Ingralit English Grammar and Literature. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ అట్రిబ్యూటివ్ అండ్ ప్రెడికేటివ్ అడ్జెక్టివ్స్. ఈ వీడియోలో మనం అసలు అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, ప్రెడికేటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, వాటిని మనం ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ముందుగా అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి అంటే ద అడ్జెక్టివ్ విచ్ కమ్స్ విత్ ఎ నౌన్ ఇట్ ఈస్ కాల్డ్ అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. అంటే ఏంటి, నౌన్తో పాటు వచ్చేటువంటి అడ్జెక్టివ్ని అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అనేసి అంటాము. అంటే నౌన్కి ముందుగా వస్తుంది అడ్జెక్టివ్ అని మనము చాలాసార్లు చెప్పుకున్నాం. ఇలాంటి అడ్జెక్టివ్ని మనం ఏమంటాము అంటే అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అంటాము. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈజ్ ఏ వైజ్ బాయ్. అతను చాలా తెలివైన బాలుడు. ఇక్కడ వైజ్ అనేది అడ్జెక్టివ్, బాయ్ అనేది నౌన్. సో బాయ్ అనే నౌన్కి ముందు వైజ్ అనేటువంటి అడ్జెక్టివ్ వచ్చింది, అంటే నౌన్తో పాటుగా అడ్జెక్టివ్ వచ్చింది. కాబట్టి ఈ అడ్జెక్టివ్ని మనం ఏమంటాము అంటే అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అంటాము. అంటే నౌన్తో పాటుగా వచ్చేటువంటి అడ్జెక్టివ్ అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. మరి ప్రెడికేటివ్ అడ్జెక్టివ్ అంటే ఏంటి? ప్రెడికేటివ్ అడ్జెక్టివ్ అంటే ద అడ్జెక్టివ్ విచ్ డజంట్ కమ్ విత్ ఏ నౌన్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రెడికేటివ్ అడ్జెక్టివ్. అంటే ఏదైతే అడ్జెక్టివ్ నౌన్తో పాటుగా కాకుండా సపరేట్గా వస్తుందో అలాంటి అడ్జెక్టివ్ని మనం ఏమంటాము అంటే ప్రెడికేటివ్ అడ్జెక్టివ్ అంటాము. ఇవి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పుకుంటాం ఏమని అంటే నౌన్కి ముందుగా వచ్చేది అడ్జెక్టివ్, నౌన్కి ముందుగా వచ్చేది అడ్జెక్టివ్ అని ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం. బట్ నౌన్తో కాకుండా కూడా, అంటే నౌన్తో పాటుగా కాకుండా కూడా అడ్జెక్టివ్స్ వస్తాయి అనేది మనం నేర్చుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ వైజ్. ఇక్కడ వైజ్ అనేది ఏంటి? అడ్జెక్టివ్. సో హీ ఈజ్ వైజ్ అంటే ఏంటంటే అతను తెలివైనవాడు. ఇక్కడ వైజ్ అనేది అడ్జెక్టివే, ఇది మరొక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కాదు. ఇక్కడ వైజ్ అనేది అడ్జెక్టివ్. సో అతను తెలివైనవాడు అని చెప్తున్నాం. కాకపోతే దీని పక్కన ఎలాంటి నౌన్ లేదు. నౌన్ లేకపోయినా కానీ ఇది అడ్జెక్టివే, దెర్ ఈజ్ నో డౌట్. ఇలాంటి అడ్జెక్టివ్, ఏదైతే అడ్జెక్టివ్ నౌన్ పక్కన కాకుండా ఇండివిజువల్గా వస్తుందో ఇలాంటి అడ్జెక్టివ్ని మనం ప్రెడికేటివ్ అడ్జెక్టివ్ అనేసి అంటాము. ఓకే, సో ఇప్పుడు మనం అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్కి ఎగ్జాంపుల్స్ చూసి తర్వాత ప్రెడికేటివ్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం మనం. ఓకే, షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. సో ఇక్కడ గర్ల్ అనేది ఏంటి? నౌన్. నౌన్తో పాటుగా ఉన్నటువంటి అడ్జెక్టివ్ బ్యూటిఫుల్. కాబట్టి ఇక్కడ బ్యూటిఫుల్ అనేది ఏమైపోయింది? అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అయింది. మరి ఇదే బ్యూటిఫుల్ ప్రెడికేటివ్గా అయితే ఎలా యూజ్ చేస్తాం చూడండి, షీ ఈజ్ బ్యూటిఫుల్ అంతే. సో బ్యూటిఫుల్ అనేది ఇక్కడ ఇండివిజువల్గా వచ్చింది, కానీ ఇది కూడా అడ్జెక్టివే. సో ఇదేంటి అంటే ప్రెడికేటివ్ అడ్జెక్టివ్. ఇప్పుడు ఇట్ ఈజ్ ఏ టాల్ ట్రీ. ట్రీ అనేది ఏంటి? నథింగ్ బట్ నౌన్. నౌన్తో పాటుగా ఇక్కడ ఒక అడ్జెక్టివ్ వచ్చింది, ఏంటది? టాల్ అనేసి. సో ఇక్కడ ఈ టాల్ అనేది ఏంటి అంటే అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. ద సేమ్ టాల్ ఎలాగ ప్రెడికేటివ్ అడ్జెక్టివ్ అయిందో చూడండి. ద ట్రీ ఈజ్ టాల్. సో ఇక్కడ టాల్ అనేది ఇండివిజువల్గా వచ్చింది, కాబట్టి టాల్ అనేది ఏంటంటే ప్రెడికేటివ్ అడ్జెక్టివ్. అలాగే నెక్స్ట్ చూద్దాం. దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ బుక్. సో ఇక్కడ చూస్తే మనం బుక్ అనేది నౌన్, దానికి ముందు వచ్చినటువంటి ఇంట్రెస్టింగ్ ఐఎన్జీ ఉంది కదా అనేసి మనం దీన్ని వర్బ్ అనేసి అనుకోకూడదు. ఓకే, సో దో ఇట్ ఈస్ ఎండింగ్ విత్ ఐఎన్జీ, ఇట్ ఈస్ అడ్జెక్టివ్. ఇది అడ్జెక్టివే. ఓకే, ఎందుకంటే ఇది అడ్జెక్టివ్ చేసే పని చేస్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్. ఓకే, సో బుక్ అనేది నౌన్, దానికి ముందుగా మనకి ఇంట్రెస్టింగ్ అని వచ్చింది, ఇది చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి బుక్ అని చెప్తుంది కాబట్టి ఇది అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్, ఎందుకంటే నౌన్తో పాటుగా వచ్చింది. ఇదే చూడండి ఎలా మారుతుంది ఇక్కడ. దిస్ బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనేది సపరేట్గా వచ్చింది, ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది, ఇంట్రెస్టింగ్ అని ఉంది అనేసి దీన్ని మీరు మెయిన్ వర్బ్ అనేసి అనుకోవద్దు. సో దిస్ బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అన్నప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనేది ఏంటి అంటే అడ్జెక్టివే. అంటే ఐ ఆమ్ హ్యాపీ, షీ ఈజ్ బ్యూటిఫుల్ ఎలాగో అలాగే దిస్ బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అంటే అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి బుక్ అనేసి, అంతేగాని ఇది ఒక వర్బ్ అనేది కాదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనేది అడ్జెక్టివ్, గుర్తుపెట్టుకోవాలి. అలాగే దే ఆర్ హ్యాపీ చిల్డ్రన్. సో వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉండేటువంటి పిల్లలు. సో చిల్డ్రన్ అనేది నౌన్తో పాటు వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యాపీ అనేది అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. అదే దే లుక్డ్ హ్యాపీ, వాళ్ళు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఇక్కడ హ్యాపీ అనేది ఏంటి అంటే ప్రెడికేటివ్ అడ్జెక్టివ్. ఇక్కడ హ్యాపీ అనేది అడ్జెక్టివే, నౌన్ లేకపోయినా సరే దీని పక్కన ఇది అడ్జెక్టివే.
నెక్స్ట్ ఇట్స్ ఏ లార్జ్ హాల్. సో హాల్ అనేది నౌన్, దాని ముందు వచ్చింది ఒక క్వాలిఫై చేస్తుంది కాబట్టి హాల్ని. లార్జ్ అనేది అడ్జెక్టివ్, నౌన్తో పాటు వచ్చింది కాబట్టి అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. దిస్ హాల్ ఈజ్ లార్జ్. సో ఈ హాల్ చాలా పెద్దది. ఇక్కడ లార్జ్ అనేది సపరేట్గా వచ్చింది కాబట్టి ఇది ప్రెడికేటివ్ అడ్జెక్టివ్. మనం బాగా గమనిస్తే ఈ ప్రెడికేటివ్ అడ్జెక్టివ్స్ అన్నీ కూడా ఎక్కడ వస్తున్నాయి? వర్బ్ తరువాత వస్తున్నాయి. చూడండి ఇక్కడ ఈజ్ అనేటువంటి దాని కింద, లేదా వాజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ, లేదా ఆర్, వర్ ఇలాంటివన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసి లింకింగ్ వర్బ్ ఏదైతే ఉందో ఇక్కడ లుక్డ్ అనేసి ఇలాంటి వర్బ్ పక్కన ఇది వస్తుంది. అంటే ఈ ప్రెడికేటివ్ అడ్జెక్టివ్ అనేది నౌన్కి ముందు రాదు, ఎక్కడ వస్తుంది అంటే వెర్బ్ తర్వాత వస్తుంది. వెర్బ్ తర్వాత ఇమీడియట్గా ఇది వస్తుంది అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది కదా. ఇక్కడ ఈజ్ పక్కనే వచ్చేసింది, అలాగే లుక్డ్ అని ఉంది, దాని పక్కనే ఇక్కడ అడ్జెక్టివ్ వచ్చేసింది. ఓకే, సో అంటే ద అడ్జెక్టివ్స్ విచ్ డోంట్ కమ్ విత్ నౌన్స్ దే ఆర్ కాల్డ్ ప్రెడికేటివ్ అడ్జెక్టివ్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇది తెలియకనే మనము చాలాసార్లు ఏమనుకుంటాము అంటే వీటిల్ని అడ్జెక్టివ్స్గా మనం కన్సిడర్ చేయము. ఓకే, ఇప్పుడు ఈ ప్రెడికేటివ్ అడ్జెక్టివ్స్ గురించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అవి చూస్తే మనకి ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. సో ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సింగింగ్. చూడండి ఇక్కడ ఇంట్రెస్టెడ్ అనేది ఏంటి? చాలామంది వెర్బ్ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ వెర్బ్. ఏంటి ఇంట్రెస్టెడ్ అనేది? ఇక్కడ ఇంట్రెస్టెడ్ అనేది అడ్జెక్టివ్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ హ్యాపీ అంటాం కదా, అలాగే ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఓకే, ఇంట్రెస్టెడ్ అనేది అడ్జెక్టివే ఇక్కడ. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, షీ ఈజ్ కన్విన్స్డ్ విత్ ద ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ కన్విన్స్డ్ అంటే ఏంటి? వర్బ్ అనుకుంటాం మనం, బట్ ఇట్ ఈస్ నాట్ వర్బ్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అడ్జెక్టివ్. సో ఇది కూడా అడ్జెక్టివే, కన్విన్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ హ్యాపీ విత్ ద ఎక్స్ప్లెనేషన్ అనొచ్చు కదా మనం. సో హ్యాపీ అనే బదులు ఇక్కడ కన్విన్స్డ్ అనేది యూజ్ చేసాం. సింపుల్గా అలా చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ వన్ చూడండి, రాబర్ట్ వాస్ అక్వైంటెడ్ విత్ ద వర్డ్స్ ఆఫ్ రే. సో రాబర్ట్ వాస్ అక్వైంటెడ్ విత్, అక్వైంటెడ్ అంటే బీ ఫెమిలియర్ అనేసి ఇక్కడ. ఓకే, సో అంటే అక్వైంటెడ్ అనేది చూసి మనము దీని పక్కన వాజ్ ఉంది అనేసి ముందుగా చాలామంది దీన్ని ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్, ఇంకా అక్వైంటెడ్ అనేది వచ్చేసి వి థర్డ్ ఫామ్ అనేసి అనుకుంటూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ ద వి థర్డ్ ఫామ్. యాక్చువల్గా ఇది అడ్జెక్టివ్. ఇదేంటిది? అడ్జెక్టివ్. ఏం అడ్జెక్టివ్ అది? ప్రెడికేటివ్ అడ్జెక్టివ్. ఓకే, హీ ఈజ్ ప్లీజ్డ్ విత్ హర్ రిజల్ట్స్. ఇక్కడ కూడా ప్లీజ్డ్ అనేది ఏంటి? ప్రెడికేటివ్ అడ్జెక్టివ్. ఐ ఆమ్ డిలైటెడ్ ఎట్ యువర్ న్యూస్. డిలైటెడ్. సో ఇక్కడ కూడా డిలైటెడ్ అనేది ప్రెడికేటివ్ అడ్జెక్టివే. డోంట్ థింక్ దీస్ ఆర్, ఏవైతే ఈడీతో ఎండ్ అవుతున్నాయో అవన్నీ కూడా మనము వర్బ్స్ అనేసి అనుకోకూడదు. ఓకే, కాబట్టి మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేది మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈడీతో ఎండ్ అవుతున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్ అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఐ ఆమ్ డిలైటెడ్ ఎట్ యువర్ న్యూస్. సో ఇక్కడ కూడా డిలైటెడ్ అనేది ఏంటి అంటే నథింగ్ బట్ ప్రెడికేటివ్ అడ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ ఐ ఆమ్ కన్ఫ్యూజ్డ్. లైక్ ఐ ఆమ్ హ్యాపీ, ఐ ఆమ్ సాడ్. అట్లాగే ఇక్కడ ఐ ఆమ్ కన్ఫ్యూజ్డ్ అన్నాం, ఇక్కడ కూడా ఇది అడ్జెక్టివే. హీ వాజ్ డిప్రెస్డ్. సో ఇక్కడ డిప్రెస్డ్ అనేది కూడా అడ్జెక్టివే. ద చైల్డ్ వాజ్ స్కార్డ్ ఆఫ్ డార్క్నెస్. స్కేర్డ్ అనేది కూడా ఇక్కడ అడ్జెక్టివ్. షీ హ్యాస్ బీన్ ఫ్రైటెండ్ ఆఫ్ హైట్స్. సో ఇక్కడ కూడా ఫ్రైటెండ్ అనేది ఏంటి? మనకి ప్రెడికేటివ్ అడ్జెక్టివే అవుతుంది. షీ ఈజ్ గుడ్ ఎట్ పెయింటింగ్. ఇక్కడ గుడ్ అనేది కూడా అడ్జెక్టివ్. దే ఆర్ బ్యాడ్ ఎట్ డాన్సింగ్. సో ఇక్కడ గుడ్, బ్యాడ్ ఈ రెండు కూడా అడ్జెక్టివ్స్ అవుతాయి. సో అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అడ్జెక్టివ్స్ అంటే నౌన్స్తో పాటుగానే రాక్కర్లేదు, అవి సపరేట్గా కూడా వస్తాయి. ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అవి ఈడీతో కూడా ఎండ్ అవ్వచ్చు, లేదా ఐఎన్జీతో కూడా ఎండ్ అవ్వచ్చు. సో ఈడీతో ఎండ్ అయిందల్లా మనం వెర్బ్ అనుకోకూడదు, ఐఎన్జీతో ఎండ్ అయింది కాబట్టి దాన్ని వెర్బ్ అనేసి అనుకోకూడదు. దో దే ఆర్ ఎండెడ్ విత్ ఈడీ ఆర్ ఐఎన్జీ, బేస్డ్ ఆన్ దేర్ యూసేజ్ వీ మే టేక్ దెమ్ యాజ్ ప్రెడికేటివ్ అడ్జెక్టివ్స్. సో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే మనం చేసే మ్యాక్సిమం మిస్టేక్స్ ఏంటంటే ఇవే చేస్తాం. ఈడీ ఉంది కాబట్టి వీటిని మనం ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి వర్బ్స్ అనేసి అనుకుంటాం, బట్ దట్ ఈస్ రాంగ్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రెడికేటివ్ అడ్జెక్టివ్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో కాబట్టి మీరు చక్కగా నేర్చుకున్నారు అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.